రంగారెడ్డి జిల్లా ఆలూరు గేటు సమీపంలో ప్రమాద ఘటనపై ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి స్పందించారు. ప్రమాద ఘటనపై బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేసిన కామెంట్స్ పై ఎమ్మెల్యే కౌంటర్ ఇచ్చారు. ప్రమాద బాధ్యత పూర్తిగా గత బీఆర్ఎస్ ప్రభుత్వానిదే అన్నారు. ఈ ప్రాంతం కేసీఆర్కు చిత్తశుద్ధి లేదని, అభివృద్ధి చేయలేదని ఆరోపించారు. ఈ ప్రాంతానికి రావాల్సిన నిధులు, నీళ్లు, నియామకాలు రానివ్వలేదని విమర్శించారు. గత కాంగ్రెస్ పార్టీ హయాంలో శాంక్షన్ అయిన హైవేను కావాలని గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆపిందన్నారు. హైవే ఏర్పాటు కోసం భూసేకరణ చేయకుండా కాలయాపన చేస్తూ గ్రీన్ ట్రిబ్యునల్ కేసులు వేయించి పనులు ఆపించింది బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వమేనని చెప్పారు. నేనున్నా, మీరున్నారు ఇక్కడ విలేకరులు. ప్రోగ్రామ్ చేయాలన్నా చేయొద్దా? నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడే వర్క్ అయింది ఇది. కానీ గత ప్రభుత్వం ఓన్లీ ఏంటంటే ఎగ్జిక్యూటింగ్ ఏజెన్సీ, డబ్బులు మాత్రం సెంట్రల్ గవర్నమెంట్ వే, వీళ్ళు ఓన్లీ స్టేట్ గవర్నమెంట్ ఎగ్జిక్యూటింగ్ ఏజెన్సీ. ఈ విధంగా వర్క్ చేశారు. ఆ రోజు ఆ విధంగా చేయడం మూలంగానే మనది అది 3 ట్రాక్ ఉండిపోయింది, లేకపోతే 4 ట్రాక్ అవుతుండే. ఆ తర్వాత దీనికి సంబంధించిన ప్రక్రియ కూడా వాళ్ళు ఆసక్తి చూపెట్టలేదు. గతంలో ఉన్న కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండి ఏమాత్రం కూడా ఆసక్తి మన ప్రాంతం పైన చూపెట్టలేదు. అట్లాంటి సందర్భం లోపల కొంతమంది ఈ మర్రి చెట్లు అయితే ఉన్నాయో ఈ చెట్లు కొట్టొద్దని గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు వేసాడు. ఈ ప్రభుత్వం తలుచుకుంటే దాన్ని వెకెట్ చేపించచ్చు, కానీ వెకెట్ చెప్పలే. వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు. ఎందుకు వెకెట్ చెప్పలేదంటే, వెకెట్ చేపిస్తే దగ్గర 200 కోట్లు ల్యాండ్ ఎక్విజిషన్ పేమెంట్ చేయాలి. మనం వస్తుంటే ఇందిరారెడ్డి నగర్ దగ్గర అన్ని కూడా చాలా మంది ఇండ్లు ఉంటాయి, మీరు చూసి ఉండొచ్చు. వాళ్ళకందరూ కూడా నష్టపరిహారం ఇవ్వాలి. నష్టపరిహారం